హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకే కాదు నాకు కూడా వెల్కమ్ బ్యాక్. సారీ గైస్, కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల ఒక 1 month గ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్ ని అయితే ఫిల్అప్ చేసేద్దాం. డోంట్ వర్రీ, డోంట్ మిస్ అవర్ ఫర్దర్ వీడియోస్. మరి ఈ మంత్ మనం మిస్ అయిన మూవీస్ అన్ని, థ్రిల్లర్స్ అన్ని ఒక వీడియో చేసి రికమెండ్ చేయబోతున్నా. మరి మీరు ఆల్రెడీ ఆ మూవీస్ చూసి ఉంటే మీకు ఏ మూవీ నచ్చింది, లేదు చూద్దామని ప్లాన్ చేస్తే ఏ మూవీ ఆప్ చేశారు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. స్టీఫెన్ అనే ఒక కుర్రాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తను ఒక 9 మంది అమ్మాయిలను చంపానని లొంగిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ లో నమ్మకపోయినా అసలు నిజంగా తను చేశాడా లేకపోతే ప్రాంక్ చేస్తున్నాడని పోలీసులు ఆరా తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇలాంటి టైంలో పోలీస్ ఇన్స్పెక్టర్ మైకేల్ అండ్ సైకియాట్రిస్ట్ సీమా ఈ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా డెప్త్ గా అయితే వెళ్తారు. అయితే అసలు స్టీఫెన్ చెప్తుంది నిజమేనా, స్టీఫెన్ అలా చేయడానికి గల కారణం ఏంటి, తను ఏది నిజం చెప్తున్నాడు ఏది అబద్ధం చెప్తున్నాడు, ఇలాంటి విషయాల్ని అన్రివీల్ చేయడానికి సీమా పడిన పాటలు అన్ని కాదు. ఒక మెంటల్ ట్రోమాలో ఉన్న ఒక పేషెంట్ ని తనని బయటకు తీసుకురావడానికి ఒక సైకియాట్రిస్ట్ ఎలా ట్రై చేసింది, నిజంగా తన పాస్ట్ ని తెలుసుకోగలిగిందా లేదా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ స్టీఫెన్ మూవీ. స్టీఫెన్ తన లైఫ్ లో ఎదురైన అనుభవాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూసిన ప్రేక్షకుడికి ఒక చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడమే కాకుండా అసలు తను చెప్తుంది నిజమా లేకపోతే అబద్ధమా అని ఒక మెంటల్ ట్రోమాలో తనకు తానే కాదు మనల్ని కూడా పడేస్తాడు. సో ఒక మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. ఈ మూవీ చూస్తున్నంత సేపు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసే ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ని చూసినట్టే అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ని అయితే ఒకసారి అయితే చూడొచ్చు. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. ఒక వెలిగి సడన్ గా ఆఫ్ అయిపోయిన ఒక స్ట్రగ్లింగ్ రైటర్ తను ఎవరికి దొరికిన ఒక పర్ఫెక్ట్ హత్యనైతే చేస్తానని అందరి ముందు సవాల్ అయితే ఇసురుతాడు. అది ఎలా అంటే ఒక లైవ్ కాన్ఫరెన్స్ ద్వారా. అయితే ఆ పర్ఫెక్ట్ క్రైమ్ ని చెప్పి మరీ చేస్తాడు ఆ స్ట్రగ్లింగ్ రైటర్. అయితే హత్యలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని డీసీపీ నమ్మి ఎలాంటి ఛార్జ్ అయితే తీసుకుంటాడు. దాన్ని రిజాల్వ్ చేయడానికి ఆ హంతకుడిని పట్టుకోవడానికి ఎలాంటి స్కెచ్లు అయితే వేస్తాడు. ఆ స్కెచ్లు అయితే ఫలించాయా లేకపోతే నిజంగానే ఆ పర్ఫెక్ట్ హత్యలైతే జరిగాయా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ ఆర్యన్ మూవీ. ఈ మూవీ చాలా హాఫ్ బేక్డ్ క్రైమ్ థ్రిల్లర్. కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొన్ని సీన్స్ అయితే ఆల్రెడీ చూసి ఉన్నాం అన్నట్టు అయితే అనిపిస్తుంది. బట్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అయితే ఇది. లీడ్ పెర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి కానీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ నోట్ తో ఓపెన్ అయిన ఈ మూవీ రొటీన్ థ్రిల్లర్ లా మారడం మాత్రమే ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అయినా సరే ఈ మూవీని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీ మీకు ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. తనకున్న హెల్త్ ఇష్యూ వల్ల డిపార్ట్మెంట్ నుంచి అయితే తప్పుకోవాల్సి వస్తుంది డామినిక్. అలా తప్పుకున్నా సరే తనకున్న ఇంట్రెస్టింగ్ నోట్ తో తను ఒక డిటెక్టివ్ అయితే అవుతాడు. మరి అలాంటి డిటెక్టివ్ ఎలాంటి కేసెస్ సాల్వ్ చేశాడు, చాలా హడావిడి ఉన్న కేసు కాదు, చాలా సింపుల్ కేస్. ఒక పర్స్ తాలూకా ఓనర్ ని కనిపెట్టడానికి డామినిక్ రంగంలోకి దిగుతాడు. అసలు పర్స్ ఏంటి, దాని గోల ఏంటి, ఒకవేళ మనకి కానీ పర్స్ దొరికితే అందులో ఏమైనా ప్రూఫ్ ఉంటే కాల్ చేస్తాం, లేకపోతే ఇంకా అంతే సంగతులు. మరి అలాంటి చిన్న టాపిక్ ని డామినిక్ గెలికితే అది ఎంత పెద్ద మిస్సింగ్ కేస్ గా మారిందో తెలియాలంటే డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీని అయితే చూడాలి. ఇది ఒక మిస్టరీ కామెడీ ఫిల్మ్ గా మలయాళంలో అయితే తెరకెక్కడం జరిగింది. మరి మమ్ముటి గారు తన లీడ్ రోల్ లో చాలా రోజుల తర్వాత ఒక కామిక్ పెర్ఫార్మెన్స్ ని అందించి టువర్డ్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గా మారే ఒక మంచి టైం పాస్ థ్రిల్లర్ ఈ మూవీ. ఇనిషియల్ ఎపిసోడ్స్ ఆ కామెడీ అది నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, కానీ సెకండ్ హాఫ్ నుంచి వచ్చిన మిస్టరీ ఎలిమెంట్స్ ని అన్రివీల్ చేయడం ఒక్కొక్కటి చాలా బాగుందని అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అయితే నేను అంత సాటిస్ఫై అవ్వకపోయినా సెకండ్ హాఫ్ లో మాత్రం బాగా సాటిస్ఫై అయ్యాను. అంటే ఇలాంటి కంటెంట్ ఎక్కడో చూసినట్టు అనిపించినా సరే ఈ మూవీ క్లైమాక్స్ కి వెళ్లేసరికి మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ఫస్ట్ సగం చూసి ఏంట్రా మూవీ ఎలా ఉంది, బోర్ కొడుతుంది అనుకోవచ్చు, కానీ వెళ్లే కొద్దీ దీని యొక్క డెప్త్ మిమ్మల్ని తప్పకుండా అట్రాక్ట్ చేస్తుంది. సో ఫైనల్ గా ఒక మిస్టరీ కామెడీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. 2020లో ఒక మిస్టరీని సాల్వ్ చేసిన జటిల్ యాదవ్ హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తుండగా తనకి మరో ఇంట్రెస్టింగ్ కేసు అయితే వస్తుంది. అదే బన్సాల్ హత్యలు. బన్సాల్ అనే ఒక రిచ్ ఫ్యామిలీ. ఆ రోజు రాత్రి ఆ ఫ్యామిలీలో చాలా హత్యలు అయితే జరుగుతాయి. చాలా మంది అయితే చనిపోయి ఉంటారు. అసలు చనిపోవడానికి కారణం ఏంటి, ఏమైనా శాపమా లేకపోతే అవి నిజంగా హత్యలేనా? మరి ఇలాంటి విషయాన్ని రిజాల్వ్ చేయడానికి అక్కడికి వస్తాడు ఇన్వెస్టిగేటర్ ఇన్స్పెక్టర్ జటిల్ యాదవ్. యాదవ్ గారు తన పెర్ఫార్మెన్స్ తోనే కాదు తన తెలివితేటలతో ఎలాంటి
ఎలాంటి కేసునైనా ఇట్టే సాల్వ్ చేస్తాడు. అలాంటిది బన్సాల్ హత్యల్ని జటిల్ యాదవ్ ఎలా రిజాల్వ్ చేశాడో తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన రాత్ అకేలా హై మూవీని అయితే చూడాలి. ఒక ఇంట్రెస్టింగ్ నోట్ తో స్టార్ట్ అయ్యి మధ్యలో అక్కడక్కడ తప్పిన క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ నోట్ తో అయితే ఎండ్ చేశారు. అయితే క్లైమాక్స్ లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మాత్రం రొటీన్ గా ఉండడం వల్ల కొంచెం డ్రాబ్యాక్ అని అనిపించింది, కానీ మంచి ఇంట్రెస్టింగ్ అయితే రన్ అవుతుంది. నైట్ టైం మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీని కనుక చూసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు అందుతుంది. సో మరీ సీటెడ్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా హూడ్ అనేది థ్రిల్లర్ లాగా ఒక వన్ టైం వాచబుల్ అయిన ఈ థ్రిల్లర్ ని థ్రిల్లర్ లవర్స్ అయితే ఇష్టపడతారు. సో ఫైనల్ గా ఈ మూవీని ఇందాక చెప్పినట్లు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. పేరెంట్స్ ఏమో ఫారెన్ లో వెల్ సెటిల్డ్. తన ఎంపైర్ ని మొత్తం తన సోలోగా ఎంజాయ్ చేస్తుంటాడు రోహన్. తన బ్యాచులర్ లైఫ్ నే కాదు, తను ఏం చేయాలనుకున్నా తనకి అడ్డే లేదు, అంత రిచ్ పర్సన్ రోహన్. అయితే అలా ఎంజాయ్ చేస్తున్న తనకి తన క్లాస్మేట్ ఒకరు చనిపోయారన్న న్యూస్ రావడంతో వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి అయితే వెళ్తాడు. అయితే అలా వెళ్ళిన రోహన్ కి ఆ రోజు నుంచి ఎదురయ్యే అనుభవాలు మామూలుగా ఉండదు. మనోన్నైతే అస్సలు పడుకునేవద్దు కూడా. అలాంటి వింత వింత విషయాలు అయితే మనోడికైతే జరుగుతూ ఉంటాయి. అసలు మనోడి లైఫ్ లో ఏం జరుగుతుంది, అలా పరామర్శించడానికి వెళ్ళిన తర్వాతే మనోడికి ఎందుకు ఇలా అవుతుంది, అసలు మనోడు ఎవరిని ఏం చేశాడు, ఏం గెలికాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే డై సిరాయ్ మూవీని అయితే చూడాలి. ఒక హర్రర్ ఫీల్ ఇస్తూనే మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో, అది కూడా నైట్ ఒంటరిగా చూడండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. లేదు నార్మల్ టైమ్స్ లో చూస్తే మీకు అస్సలే ఎక్కదు. అండ్ క్లైమాక్స్ లో కూడా మంచి హైప్ ఇచ్చి సడన్ గా కట్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఆ హైప్ ని కొనసాగిస్తూ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా చేసి ఉంటే ఈ మూవీ ఇంకా సూపర్ గా అయితే ఉండేది. ఆ ఒక్క సీన్ మాత్రం చాలా రిలాక్స్ గా చేసినట్టయితే అనిపిస్తుంది. మంచి మంచి ట్విస్ట్లతో హర్రర్ థ్రిల్లర్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. మోహన్ లాల్ గారి కొడుకైన ప్రణవ్ లాల్ ఈ మూవీలో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. పక్క వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ అబ్సెషన్ నయన్ లైఫ్ లో చిన్నప్పటి నుంచి అయితే ఉంటుంది. అయితే అలాంటి నయన్ తను పెద్దయ్యాక ఒక ఐ డాక్టర్ అయితే అవుతాడు. అయితే తన ప్రొఫెషన్ కన్నా తన అబ్సెషన్ తనకి చాలా ఇంట్రెస్ట్. ఎలా అయినా పక్క వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తను ఎంతటికైనా తెగిస్తాడు. అలాంటి నయన్ ప్రపంచమే నెవ్వరిపోయే ఒక డేంజరస్ ఆబ్జెక్ట్ ని అయితే కనిపెడతాడు. మరి ఆ ఆబ్జెక్ట్ ఏంటి, ఆ ఆబ్జెక్ట్ ద్వారా తన అబ్సెషన్ ని, తన కోరికల్ని ఎలా నెరవేర్చుకున్నాడు. అలాంటి టైంలో మనోడికి ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఆ షాక్ తన అబ్సెషన్ అండ్ ప్రొఫెషన్ కన్నా తనకి ఎక్కడలేని ఒక వింత కిక్ నైతే ఇవ్వడంతో అదే తన మెయిన్ మోటోగా ఒక ఇన్వెస్టిగేటివ్ అవతారాన్ని అయితే ఎత్తుతాడు నయన్. అసలు అంత ఇంట్రెస్టింగ్ గా తనకి ఏం దొరికింది, ఆ కేసుని ఎలా రిజాల్వ్ చేశాడు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ నయనం వెబ్ సిరీస్. చాలా రోజుల తర్వాత స్ట్రైట్ గా తెలుగులో వచ్చిన ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ నయనం మిమ్మల్ని అయితే తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అసలు డిసప్పాయింట్ అయితే చేయదు. క్లైమాక్స్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉండుంటే బాగుంది అనిపించింది. అంటే రియల్ కిల్లర్ ఎందుకు ఎలా చేశాడో అన్నది ఒక జనరల్ నోట్ అది. సో ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. బృందా తర్వాత సోనీలో వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ మిస్టరీ వెబ్ సిరీస్ కుట్రం పురిందావన్. భాస్కర్ అనే ఒక ఫార్మర్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ తన వైఫ్ అండ్ మనవడితో ఏదో ఒక చిన్న జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటాడు. సడన్ గా తన మనవడికి ఒక హెల్త్ ఇష్యూ రావడం, ఆ హెల్త్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్న భాస్కర్ కి మరొక పెద్ద ఇన్సిడెంట్ ఎదురవడం, ఆ ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్ ఎలా మారింది, తన లైఫ్ మారుతూ మనకి ఎలాంటి టెన్షన్ పుట్టించింది తెలియాలంటే ఈ కుట్రం పురిందావన్ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఇనిషియల్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్న సిరీస్ వెళ్లే కొద్దీ మంచి ఇంట్రెస్టింగ్ నోట్ తో ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ వాట్ నెక్స్ట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ నోట్ తో అయితే ఎండ్ చేయడం దీని యొక్క ప్రత్యేకత. అంటే మాక్సిమం వెబ్ సిరీస్ లో ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఈ వెబ్ సిరీస్ కూడా పశుపతి గారు తన లీడ్ రోల్ లో చించేశారంతే. చాలా రోజుల తర్వాత తన పెర్ఫార్మెన్స్ కి ఒక మంచి మార్క్ ఈ వెబ్ సిరీస్ లో పడిందని నేనైతే నమ్ముతున్నా. అయితే భాస్కర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇరుక్కున్న ఆ డేంజరస్ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేశారు, ఎటు వెళ్ళినా సరే ఏదో ఒక విధంగా లాక్ అవ్వడం, దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నా ఏదో ఒక విధంగా దాంట్లో ఇరుక్కుపోవడం, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. కాకపోతే కొంచెం లాగీగా ఉంటుంది వెబ్ సిరీస్. అది కొంచెం గ్రిప్పింగ్ గా ఉండుంటే వెబ్ సిరీస్ ఇంకో లెవెల్ కి వెళ్ళేది. సో థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఇది ఒక మంచి టైం పాస్ వెబ్ సిరీస్. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు సోనీ లీవ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5.
దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సారీ ఇందాక చెప్పినట్టు కొంచెం బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ ఇక నుంచి మన ఛానల్లో కంటిన్యూస్ గా వీడియోలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మన కంటెంట్ గానీ మీరు చూసి ఉన్నా, ఆల్రెడీ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్ ద్వారా తప్పకుండా వస్తుంది అండ్ మంచి రికమెండేషన్ కూడా మన ఛానల్ ఎప్పుడు మీకు అందిస్తుంది. సో మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.